ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు రహస్యంగా రాగి చెంబుతో, అంటే రాత్రి 9 గంటలకి ఇలా చేస్తే చాలు, 1 గంటలోనే మీ జీవితం మారిపోతుంది. అద్భుతం జరిగిపోతుంది. మీకున్నటువంటి ధన సమస్యలు అన్నీ కూడా పోయి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. ఈ కష్టాలన్నీ తీరిపోతాయి. రాత్రికి రాత్రి మీరు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది. ఇంకా ఎవరైతే కోరుకున్నవారు దక్కలేదని బాధపడుతూ ఉన్నారో వారిని మనసులో తలుచుకుని పరిహారం చేస్తే కనుక తప్పకుండా మీ కోరుకున్నవారు కూడా మీ సొంతం అవుతారు. ఇంకా అప్పులు సమస్యలు, ఆర్థిక కష్టాలు, పిల్లలు మీ మాట వినకపోవడం, సంతాన సమస్యలు, ఎటువంటి సమస్యకైనా సరే ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. మీ ఇంట్లో అంతా బాగుంటుంది. మీ ఇంట్లో వాతావరణం బాగుంటే మీ మధ్య గొడవలు, ఎటువంటి మనస్పర్ధలు కూడా ఉండవు కదా. మీ ఇంట్లో వాతావరణం బాగుండకపోవడానికి కారణం కూడా ఈ నరదృష్టి. ఈ నరదృష్టి వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి మరింతగా పెరుగుతాయి. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, మీ పిల్లలు మీ మాట వినకపోవడం, తరచూ ఇంట్లో ఎప్పుడు కూడా మీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏదో ఒక విషయంలో గొడవలాడుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే, మీపై, మీ ఇంటిపై దిష్టి దోషం ఉండడం వల్ల. నరదృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా. మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారని, మీ భార్యాభర్తలు అనుకూలంగా అన్యోన్యంగా ఉంటున్నారని, మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే మీ మీద పడి ఏడుస్తున్నారనమాట. అలా ఏడవడం వల్ల ఏంటంటే, మీకు వచ్చినటువంటి ధనం అంతా ఖర్చు అయిపోతుంది. రూపాయి కూడా కలిసి రాదు. ఎన్ని పరిహారాలు చేసినా సరే ఫలితం అనేది రాదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, మన పెద్దలు చేసిన తప్పులు, శాపాల వల్ల. ఎవరైనా సరే ఆడవాళ్ళు మీకు శాపనార్థాలు పెట్టినప్పుడు కూడా మన పెద్దలు మన మీద పెట్టిన శాపనార్థాల వల్ల తీరిన సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటువంటి శాపనార్థాలు అంత సులభంగా పోవు. అందువల్ల మన పెద్దలు ఒకరి ఉసురు పోసుకోకూడదని చెప్తూ ఉంటారన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పరిహారాన్ని పాటించి మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి. అయితే ఈరోజు ఈ పరిహారం ఎలా చేసుకోవాలి అంటే, మీరేం చేస్తారంటే, రాగి చెంబును కానీ లేదంటే స్టీలు చెంబును కానీ తీసుకొని దానిలో నీళ్లను నిండుగా నింపి ఆ నీటిలో 1 స్పూన్ జీలకర్ర కూడా వేయండి. జీలకర్ర అందరిలో కూడా ఉంటుంది కదా. ఆ జీలకర్ర మన కష్టాలు తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి జీలకర్రను ముందు వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ మిరియాలను కూడా మీరు నీటిలో వేయండి. మిరియాలు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తి గురించి కానీ, మీరు కోరుకున్న బంధం గురించి కానీ మనసులో తలుచుకొని మిరియాలతో ఎటువంటి పరిహారం చేసుకున్నా సరే చిటికెలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కుంకుమను కూడా మీరు చిటికెడు వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఇల్లంతా కూడా తిప్పి, అంటే ఇంట్లో అన్ని గదులు తిప్పి ఆ చెంబును తెచ్చి మీ ఇంట్లో వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల 1 గంటలోనే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు, దిష్ట శక్తులన్నీ కూడా పోతాయి. మిమ్మల్ని ఏ శక్తులైతే ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నాయో ఆ యొక్క దిష్టి దోషాలు, ఆ దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తి అసలు మా మధ్య ఎందుకు గొడవ జరిగింది, ఎలాంటి సమస్య వచ్చిందని ఆలోచించే చేస్తుందన్నమాట. అంతటి శక్తి ఉందన్నమాట ఈ పరిహారానికి. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. 1 గంటలోనే మీరు అద్భుత ఫలితాన్ని చూడగలుగుతారు. మీకున్నటువంటి ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మీకున్నటువంటి ఒక బంధం గురించి బాధపడుతున్నా సరే ఆ వ్యక్తి ప్రేమతో వెతుక్కుంటూ వస్తారు. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. తప్పకుండా మీరు అనుకున్నది జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.